మీ AWS బిల్లో ఒక హిడెన్ ఛార్జ్ ఉంటుంది. చాలా మంది ఇంజనీర్స్ కి ఈ మ్యాటర్ తెలీదు. ఏంటది? చూడండి. చాలా మంది అనుకుంటారు సేమ్ రీజన్ లో డేటా మూవ్ చేస్తే ఫ్రీ అనుకుంటారు. కాదు. 2 AZs మధ్య డేటా ట్రాన్స్ఫర్ కి ఒక డైరెక్షన్ కి 1 సెంట్ per GB ఛార్జ్ అవుతుంది. రౌండ్ ట్రిప్ కి ఎఫెక్టివ్లీ 2 సెంట్ per GB. లోడ్ బ్యాలెన్సర్, RDS రెప్లికేషన్, కాఫ్కా అన్ని కౌంట్ అవుతాయి. రాంగ్ సెటప్ లో యాప్ ఒక AZ లో, డేటాబేస్ ఇంకొక AZ లో ఉంటే ఎవ్రీ రిక్వెస్ట్ కి డేటా క్రాస్ చేస్తే ఛార్జ్ అవుతుంది. సేమ్ AZ లో డిప్లాయ్ చేస్తే కాస్ట్ బాగా రిడ్యూస్ అవుతుంది. కానీ ప్రొడక్షన్ లో మల్టీ AZ అవైలబిలిటీ ట్రేడ్ ఆఫ్ ని కూడా కన్సిడర్ చేయండి. డెవలప్మెంట్ ఆర్ టెస్ట్ ఎన్విరాన్మెంట్స్ కి ఇది చాలా ఎఫెక్టివ్. ALB టార్గెట్ గ్రూప్ లో క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ డిసేబుల్ చేస్తే ట్రాఫిక్ సేమ్ AZ లో ఫ్లో అవుతుంది. RDS రీడ్ రెప్లికా, దీన్ని రీడ్ ట్రాఫిక్ యూజ్ చేసి యాప్ ని సేమ్ AZ లో పెట్టండి. మల్టీ AZ స్టాండ్ బై కి ఇది అప్లై కాదు. అది ఆటోమేటికలీ డిఫరెంట్ AZ లో ఉంటుంది. కాస్ట్ ఎక్స్ప్లోరర్ లో డేటా ట్రాన్స్ఫర్ ఫిల్టర్ చేస్తే హిడెన్ ఛార్జెస్ సెకండ్స్ లో కనిపిస్తాయి. ఇలా రోజు ఒక AWS టిప్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.